अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वार्ड नंबर 41 के बारिश से मुतासिर इलाकों का चेयरमैन बल्दिया का दौरा। महबूब नगर शहर के वार्ड नंबर 41 शाह साहब गुट्टे में 2 यौम कबल मौसलाधार बारिश की वजह से घरों में पानी दाखिल हुआ था। ऐसे में चेयरमैन बल्दिया आनंद गौड़ ने मुकामी काउंसलर अमजद के हमरा वार्ड नंबर 41 के बारिश से मुतासिर इलाके रज़ाक मस्जिद, दो नल चौराहा व दीगर इलाकों का दौरा किया और मुकामी आवाम से बारिश की वजह से हुए मुश्किलात से वाकफियत हासिल की। वार्ड के ड्रेन का भी तफसीली मुआयना किया गया। इस मौके पर FSIT न्यूज़ से खुसूसी बात करते हुए चेयरमैन बल्दिया आनंद गौड़ ने कहा कि मौसम बारिश का आगाज हो चुका है। शहर के मुख्तलिफ नशेबी इलाकों में बारिश का पानी दाखिल हो रहा है, जिसको हल करने के लिए वार्डों का तफसीली दौरा करते हुए मसाइल को हल करने के लिए इक़दामात किए जा रहे हैं। इस मौके पर बल्दी ओहदेदारान व अहलियान मोहल्ला भी मौजूद थे। నిన్న వర్షం వచ్చిన సందర్భంగా షాషాబ్గుట్ట 41 వార్డు దగ్గర రజాక్ మస్జిద్ దగ్గర వాటర్ కొంత నిలిచిపోవడం జరిగింది. అది ఏదైతే ఉందో వాటర్ లెవెల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల కొంత ఇదంతా లోతట్టు ప్రాంతం, ఇదంతా నిమ్మలోని కుంటగా చెప్పేటప్పుడు అప్పట్లో ఈ నిమ్మలోని కుంట ప్రాంతంలో లోతట్టు ప్రాంతం కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే నీళ్ళు వచ్చినా ఇక్కడనే ఆగిపోతాయి. ఆ నీళ్లు ఆగకుండా కొంత కార్యక్రమాలు మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ సెక్షన్ తీసుకొచ్చి కొంత వాటర్ లెవెల్స్ సంబంధించి ఇంకా కొంచెం డ్రైన్స్ను డెప్త్ చేయడం కానీ కొంచెం వైడనింగ్ చేసి ఈ వాటర్ మళ్ళీ ఎప్పుడైనా వర్షం కురిసినా కూడా ఇక్కడ నీళ్లు నిలవకుండా ఇక్కడ ఉన్న ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఈ కాలనీ వాసులకి ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ అధికారుల తరఫున మా తరఫున మేమందరం కూడా కౌన్సిలర్ గారు మొన్ననే చెప్పిండ్రు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఇక్కడికి వచ్చి మేము వార్డు విజిట్ చేయడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. సార్, పట్టణంలో మొత్తం వర్షం ఇప్పుడు గతంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునగడం అనే సమస్యలు ఉండే, మీరు మాత్రం స్టార్టింగ్ నుంచి గుర్తించి ఇబ్బంది కాకుండా పర్యటనలు చేస్తున్నారు. ఎట్లా ఎక్కడెక్కడ మొత్తం పట్టణం అంతా చాలా చోట్ల గుర్తించారు సార్, ఏం సమస్య ఎట్లా ఉంది? నేను ముఖ్యంగా అంటే ఈ దాని మీద నాకు ఐడియా లేకపోయేది. నాకు నిజంగా కూడా ముందే ఐడియా ఉంటే దాదాపు 1 మంత్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం. పెద్ద చెరువు కానీ కొత్త చెరువు కానీ చిక్కుడు వాగు కానీ బాలాజీ నగర్ దగ్గర ఉన్న ఢిల్లీ ఒలింపిక్స్ స్కూల్ దగ్గర ఉన్న ఆ వాగులు కానీ ఏవి కూడా ఎక్కడ పాత తోట దగ్గర ఉన్న వాగు కానీ ఇవన్నీ కూడా అంటే అప్పట్లో నీళ్లు వచ్చి స్కిల్ట్ తీయకుండా ఉంటే డీషిల్టింగ్ చేస్తే అవన్నీ వాటరు అప్పట్లో పైకి వచ్చేటివి కాదు. ఇప్పుడు అన్నీ కూడా దానంతా డీషిల్టింగ్ చేయించి ముందే అందరం కూడా అధికారులతో సమీక్ష మేము పెట్టి ఇమీడియట్గా అవన్నీ కూడా వర్క్ చేసినందుకు ఈరోజు కూడా ఎక్కువ ఫ్లడ్ ఎక్కడ రావడం కానీ ఎక్కడ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ రోడ్లపైన నీళ్ళు లేవు. ఈ దానిపైన కొంత అవగాహన లేదు కాబట్టి జరిగింది. ఈ 2-3 రోజులు 4-5 రోజులు ఇదంతా కూడా చేసి మళ్ళీ కూడా ఎక్కడ కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్లు రాకుండా అంటే ఫ్లడ్స్కి ఎవరు కూడా ఫ్లడ్స్ వరదల్లో ఇబ్బంది పడకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం అని కూడా తెలియజేస్తాం. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।